నాకు నిద్రపోవడంలో చాలా ప్రాబ్లమ్‌గా ఉండేదండి. నిద్ర పట్టకపోవడము, తర్వాత బాగా పీడకలలు రావడము, తర్వాత పొద్దున పూట లేసినా కూడా బాగా అలసటగా ఉండడము, ఇంకా ఏమి చేయాలనిపించకపోవడము, ఒళ్ళంతా నొప్పులుగా అసలు బెడ్‌ని వదిలి బయటికి లేవాలనిపించేది కాదు. ఇలా ఉండడంతో కొద్ది రోజులయిన తర్వాత ఈ పీడకలలు రావడం ఇంకా ఎక్కువైపోవడము, ఇంకా భయంకరంగా రావడము, ఆ రూమ్‌లో ఎవరో ఉన్నారన్నట్టు చాలా సార్లు నేను మా అమ్మ వాళ్ళకి చెప్తూ ఉన్నాను. అయినా గాని అదేం లేదు అని అన్నారు. కానీ ఎవరో ఉన్నట్టు అదే అలా రూమ్ పాస్ అయితున్నా గూడా ఏదో ఉంది అక్కడ కూర్చోనున్నారు అన్నట్టు అనిపిచ్చేది. ఇలా ఇంకా పీడకలలు ఎక్కువైపోవడం అలా అనిపిస్తుందని మా నాన్నగారు చెప్పినప్పుడు శాస్త్రి అంకుల్‌ని రమ్మని చెప్పారు. శాస్త్రి అంకుల్ వచ్చిన తర్వాత ఇల్లంతా టెస్ట్ చేసి నేను ఏదైతే బెడ్ మీద పడుకుంటున్నానో ఆ ఏరియా చుట్టూ రేడియేషన్స్ ఉన్నాయని, దానివల్ల నాకిలా వచ్చే కారణాలుండొచ్చు అని చెప్పారు. దాని తర్వాత కొన్నేవో రాడ్స్ లాంటివి అలా పెట్టి రెమెడీస్ చేశారు. ఆ రెమెడీస్ చేసిన తర్వాత ఇప్పుడైతే పడుకొని చూడండి. అది ఎలా ఉందో చూసి చెప్పండి అన్నట్టు అన్నారు. పడుకున్న పడుకున్న దాని తర్వాత నుంచి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, నాకు బాగా నిద్ర పట్టడము, తర్వాత ఈ కలలో పీడకలలు రావడం పూర్తిగా మానేసింది. తర్వాత ప్లెజెంట్ స్లీప్ ఉండేదండి. తర్వాత పొద్దున్న లేవడం కూడా బాగా ఎనర్జిటిక్‌గా చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చేది.